ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్, నేను కవిత. ఆదివారం వచ్చేస్తుందంటే చాలు హైదరాబాద్ నగర వాసుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా దూకుడు చూసి జనం భయపడిపోతున్నారు. గత వారం 3 చోట్ల హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మల్లంపేట కత్ప చెరువు, అమీన్పూర్ చెరువు, సున్నం చెరువు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు ప్రాంతంలో కూల్చివేతలకు నిరసనగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు బాధితులు. అయితే నివాస గృహాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అయినా ప్రజల్లో ఆందోళన తొలగిపోవడంతో రేపు ఆదివారం కావడంతో హైడ్రా అధికారులు ఎక్కడొచ్చి తమ ఇళ్ల మీద పడతారో అని భయపడిపోతున్నారు. హైడ్రాపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైందేనన్నారు. అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ వస్తుందని, దీని ద్వారా విశేష అధికారాలు హైడ్రాకు వస్తాయని అన్నారు. గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది అని చెప్పారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని రంగనాథ్ తెలిపారు. So powers under various acts will be delegated on to Hydra. కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో, లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో, లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో, ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో, ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్. అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్, దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. సో మోర్ లైక్ సిటీలో మీరు చూస్తుంటారు టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ టాస్క్ ఫోర్స్ ఓన్లీ. ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కారు సంగతి తేలుస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజకీయాలను కాంగ్రెస్ దిగజార్చుతోందని, రేవంత్ రెడ్డి దుష్ట సాంప్రదాయానికి తెరలేపారని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారాయన. తమ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాలేదని, అందుకే హైదరాబాద్ ప్రజలపై రేవంత్ పగబట్టారన్నారు కేటీఆర్. అందులో భాగంగానే హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చివేస్తున్నారని అన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు తెగ్గొట్టు ఎగేసుడు. ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని, ప్రాంతీయ ద్వేషం గాని, టీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని, ఒక చిన్న దాడి గాని, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు. బాధ్యత గల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించుతుందని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎవరు అధికార పార్టీ, ఎవరు ప్రతిపక్ష పార్టీ అనేది అసెంబ్లీలో స్పీకర్ చెప్పారని వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడడం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు బట్టి విక్రమార్క. శాసనసభ సమావేశాల్లో గౌరవ సభాపతి గారు సమావేశాలు జరిగేటప్పుడే స్పష్టంగా ఏ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత అనేది సభ ద్వారా అనౌన్స్ చేస్తారు. మొన్న మీరందరూ విన్నారు, వాళ్ళు కూడా విన్నారు. ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు. ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళు. హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలే ప్రాంతీయ తత్వాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది. మళ్ళీ తెలంగాణేతరుల పేరు మీద రాజకీయం చేయాలనో, శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా అటువంటి సంఘటనలకు పాల్పడితే ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించొద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయంకి వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే
చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా మంథనిలో సెంట్రలియన్ సాఫ్ట్వేర్ కంపెనీ బ్రాంచ్ను ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం మరోసారి ఉధృతమవుతోంది. రేపు గాజువాకలో మహాధర్నాకు కార్మికులు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్ కాపాడేలా ప్రధాని మోదీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవాలని అంటున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలని, తమ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయాలని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని జేఏసీ నేతలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుండడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం తరఫున కంటి తుడుపు చర్యగా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే కార్మికుల్ని పరామర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే వారి మాటల్ని కార్మికులు విశ్వసించడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బయటికి పోయిన వ్యక్తులు స్టీల్ ప్లాంట్ నిలువ ముంచేశారు. వారి మీద చర్యలు ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మొత్తాన్ని అడ్మిన్ బిల్డింగ్ లో కూర్చోబెట్టి ఢిల్లీలో చర్చలు చేస్తా ఉన్నారు. ఈ చర్చల సారాంశం ఏంటి? కేవలం కార్మికులు కోరుకునేది, ప్రజలు కోరుకునేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీయమని చెప్పి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి తీస్తే ప్రజలకి కారు చౌకగా స్టీల్ దొరుకుతుంది. పూర్తిస్థాయి ఉత్పత్తి తీస్తే మెడికల్ ఆక్సిజన్ దొరుకుతుంది ప్రజలకి. ఇవన్నీ మానేసి స్టీల్ ప్లాంట్ కేవలం ఉద్యోగుల కోసం మాట్లాడుతూ ఉన్నారు. సరైనది కాదని చెప్తూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బహిరంగ లేఖ రాశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఆజా శర్మ. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వారిని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారాయన. ప్రధాని మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావించలేదని వెల్లడించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే కేంద్రానికి వంత పాడుతున్నట్లు ఉందన్నారు ఆజా శర్మ. స్టీల్ ప్లాంట్పై ఇచ్చిన హామీకి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడకపోతే చరిత్ర చంద్రబాబును క్షమించదని అన్నారు ఆజా శర్మ. ఏపీ కూటమి కేంద్ర మంత్రులపై మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో 2 మంత్రుల నుండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడంలో విఫలం అవుతున్నారంటూ మండిపడ్డారు. స్టీల్ కంపెనీలో 3 బ్లాస్ట్ ఫర్నెస్లు, 2 ఉత్పత్తి నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. ఉక్కు సహాయక మంత్రిగా ఏపీకి చెందిన బీజేపీ నేత శ్రీనివాస్ వర్మ ఉండి కూడా 2వ బ్లాస్ట్ ఫర్నెస్ మూతపడడం సిగ్గుచేటన్నారు వడ్డే శోభనాధీశ్వరరావు. ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. నేను రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నా, తిరిగి మీ మీద బాధ్యత ఉంది రామ్మోహన్ నాయుడు గారు. మీ శాఖలో మీరు బ్రహ్మాండంగా విమానాలు నడపడం, విమానాశ్రయాలు కడటం కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మళ్ళీ సరైన పందాలో నడిపించుకోగలిగితే అది మీకు క్రెడిట్ అవుతుందని చెప్తా ఉన్నా. కేటాయించిన మెడికల్ సీట్లు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటంపై ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. కడప అంబేద్కర్ సర్కిల్లో కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన విద్యార్థులు చంద్రబాబు దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. పులివెందులలో మెడికల్ సీట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తుంటే ప్రభుత్వం వచ్చిన సీట్లను వెనక్కి పంపటం దారుణమన్నారు. రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని, రాయలసీమపై చంద్రబాబు మరోసారి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మెడికల్ సీట్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అప్పలరాజు. మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు ఇస్తే సత్యకుమార్ యాదవ్ వద్దు అని అనడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అదనంగా సీట్లు వస్తే ఏ ప్రభుత్వమైనా వద్దంటుందా అని ప్రశ్నించారు.
మెడికల్ సీట్లను పెంచాల్సిన ప్రభుత్వమే తగ్గించేందుకు కుట్ర చేయడం దారుణమని మండిపడ్డారు అప్పలరాజు. సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఆయన విస్మయం కలిగిస్తుందట ఎన్ఎంసి ఆమోదం తెలిపి. సో నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఉండరని నేను అభిప్రాయపడతాను. విజయవాడలో అమ్మవారి ఆలయం సాక్షిగా కూటమి నేతలు దోపిడీకి తెరతీశారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు, షాపులకు అద్దె పేరుతో 4 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారానికి అంతటికీ టీడీపీ నేత బుద్దా వెంకన్నే కారణమన్న పోతిన మహేష్ ఇంద్రకీలాద్రిలో అవినీతిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన అమ్మవారి ఆలయంలో 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. పార్కింగ్ కాంట్రాక్టులో 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి 9వ తారీఖున కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఓపీ సేవల్ని బహిష్కరించారు పిహెచ్సి వైద్యులు. అత్యవసర సేవలకు మినహాయింపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 85కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను తగ్గించడంపై వైద్యులు మండిపడుతున్నారు. జీవో నెంబర్ 85 తమకు హక్కుల్ని కాలరాసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 85ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే అండి, ఈ మధ్యనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ 85ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో మాకు ఏదైతే ఇన్ని రోజులుగా మేము చేసినటువంటి గ్రామీణ సర్వీసెస్లకు మా ప్రివిలేజ్ ఏదైతే ఉందో దానిని తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఉండే 30%ని 15% చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రకాల పీజీ మాత్రమే చేయాలని చెప్పి దాంట్లో నిర్దేశించడం జరిగింది. కావున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి విజయవాడ ఇంకా తేరుకోలేదు. సింగ్ నగర్లో ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. స్థానిక ఎంకేబే మున్సిపల్ స్కూల్ అంతా దుర్భరంగా మారిపోయింది. 5 అడుగుల మేర వరద రావడంతో పాత రికార్డులన్నీ పనికి రాకుండా పోయాయి. ఫర్నిచర్, పుస్తకాలు, ఆట వస్తువులు ఇలా వరదమయమయ్యాయి. 20 ఏళ్ల నాటి రికార్డులన్నీ వరదకు తడిచిపోవడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మధ్యాహ్న భోజన తయారీ సామాగ్రి, నిత్యావసరాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరే. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనంలో ఘర్షణకు తెరలేపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ బంధువు ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన పెట్రోల్ బంక్తో పాటు మరో వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్కు నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. ట్రాక్టర్కు నిప్పు అట్టించే క్రమంలో అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. భాగ్యనగరంలో వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ సప్తముఖి మహాశక్తి గణపతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వరుసగా సెలవులు కావడంతో స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఖైరతాబాద్ గణేశుణ్ణి నిన్న ఒక్కరోజే 1,00,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక ఈ నెల 17న వినాయక నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం భక్తులు దర్శనానికి రావద్దని ఉత్సవ కమిటీ సూచిస్తోంది. గణేష్ నవరాత్రుల్లో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్ బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. డీజీపీతో పాటుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్, రాచకొండ సిపి సుధీర్ బాబు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటుగా
పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు అధికారులకు సన్మానం చేశారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల కోసం పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు పోలీసులు. నగరంలో నిమజ్జనం జరిగే పలు ప్రాంతాలను డీజీపీ జితేందర్ పరిశీలించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రూట్ ను పరిశీలించారు. హైదరాబాద్, రాచకొండ సిపిలతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము. ఇది మొత్తం పని డిసైడ్ చేసాము. దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒకరు పని కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు. లాస్ట్ టైంకి ఈ టైం బాగా చేస్తాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో విహరించిన ఉత్సవమూర్తులు భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శ్రీశైల క్షేత్రానికి అరుదైన రికార్డు దక్కింది. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీశైల దేవస్థానం చోటు దక్కించుకుంది. శ్రీశైల క్షేత్ర ప్రత్యేకతల కారణంగా లండన్ వరల్డ్ రికార్డ్స్ జాబితాలో ఆ సంస్థ వారు చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని ఆ సంస్థ ప్రతినిధి ఉల్లాజీ ఇలియాజ్ ఆలయ అధికారులకు అందించారు. ఇప్పటివరకు శ్రీశైల క్షేత్రానికి 2 సార్లు 5 విభాగాల్లో ISO గుర్తింపు లభించింది. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్. దేవర సినిమా చేసే వరకు తనను బతికించాలంటూ కొద్ది రోజుల క్రితం కౌశిక్ అనే అభిమాని వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కౌశిక్కు వీడియో కాల్ చేసి ఎన్టీఆర్ పలకరించాడు. ధైర్యంగా ఉండాలని, నువ్వు కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నానంటూ కౌశిక్కు ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల్ని పలకరించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కౌశిక్కు బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విశాఖ VCTPLలో అగ్ని ప్రమాదం జరిగింది. లిథియం బ్యాటరీల లోడ్ కంటైనర్లో మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దంతో కంటైనర్ పేలింది. అక్కడే రజనీకాంత్ మూవీ కూలీ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సినిమా యూనిట్, అక్కడున్న సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. చైనా నుంచి గత నెల 28న లిథియం బ్యాటరీల లోడ్ వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం ఇచ్చారు టెర్మినల్ సిబ్బంది. అగ్ని ప్రమాదంలో బ్యాటరీలు దగ్ధమయ్యాయి. రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో కనిపించిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు వారం నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. చిరుతను బంధించేందుకు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేసి వారం గడుస్తున్న చిరుత చిక్కడం లేదు. లాలా చెరువు, దివాన్ చెరువు ప్రాంతాల మధ్యనున్న 2000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్లో అది సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. పులి ఆచూకీ కనిపెట్టేందుకు డ్రోన్స్ను సైతం రంగంలోకి దించారు. మరోవైపు చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 3 చోట్ల చిరుతల సంచారం కలకలం రేపుతోంది. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్, గుండారం మధ్య ప్రాణహిత చేవెళ్ల పనుల వద్ద గొర్రెల కాపురులకు చిరుత కనిపించింది. దీంతో గుట్టపై ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం వైపు వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు. మరోవైపు మోపాల్ మండలం కులాస్పూర్లోనూ చిరుత కనిపించడంతో అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో కూడా మరొక చిరుత కనిపించడంతో 3 చోట్ల ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని తిరిగి ఎయిమ్స్కు అప్పగించారు కుటుంబ సభ్యులు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి ఆయన భౌతిక గాయాన్ని ఎయిమ్స్కు ర్యాలీగా తీసుకెళ్లారు. లెఫ్ట్ నేతలు, కార్యకర్తలు అంతిమ యాత్రలో పాల్గొని ఎర్ర సూర్యుడికి తుది వీడ్కోలు పలికారు. బోధన, పరిశోధనల కోసం సీతారాం యేచూరి భౌతిక గాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు దానం చేసింది ఆయన కుటుంబం. అంతకుముందు సిపిఎం కేంద్ర కార్యాలయంలో యేచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత
సోనియా గాంధీ. ఏచూరి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున పుష్పాంజలి ఘటించారు. నమ్మిన సిద్ధాంతాలని జీవితాంతం ఆచరించి చూపిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రజా సమస్యలపై పీడిత పక్షాన రాజీ లేని పోరాటం చేసిన యోధుడని కొనియాడారు. ఆయన అన్వేవరింగ్ ఫైట్ ఏదైతే ఉందో ఫర్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఇష్యూస్ కి సంబంధించి ఆయన ఫైట్ చేసినటువంటి విధానం తీరు ప్రజలు ఎన్నటికీ కూడా మరిచిపోరు. ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో అది ఇన్స్పైర్ చేస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నాను. ఆయన మరణం ఒక్క సిపిఎం పార్టీకే కాదు, ఈ యొక్క ఇట్స్ ఏ ప్రొఫౌండ్ లాస్ ఫర్ ది ఎంటైర్ ఇండియా. కోల్కతా హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా విధుల్లో చేరని జూనియర్ డాక్టర్లకు చర్చలకు ఒప్పించేందుకు నానా కష్టాలు పడుతున్నారు సీఎం మమతా బెనర్జీ. చివరి ప్రయత్నంగా స్వయంగా నిరసన శిబిరానికి వెళ్లారు. ముఖ్యమంత్రిని చూడగానే న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు జూడాలు. అయితే తాను ముఖ్యమంత్రిగా రాలేదని దీదీగా వచ్చానని చెప్పారామె. బాధితురాలికి న్యాయం జరగాలనే తాను కోరుకుంటున్నానని మెడికోలకు వివరించారు. డిమాండ్లను ఖచ్చితంగా అధ్యయనం చేస్తామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారామె. తన మీద విశ్వాసం ఉంటే చర్చలకు రావాలని, వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వచ్చి భరోసా ఇచ్చిన జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో దీక్షా శిబిరం నుంచి దీదీ వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ ఈ ప్రాంతాన్ని దోచుకు తిన్నాయని మండిపడ్డారు. దోడా జిల్లాలో ఆయన పర్యటించారు. వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ తరహా పార్టీలు కశ్మీర్ను అభివృద్ధిని దెబ్బతీశాయని విమర్శించారు. అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిశాయని తేల్చి చెప్పారు. सभी डोगरों का अपमान है और मैं जानता हूं जम्मू कश्मीर के लोग ये अपमान कभी नहीं सहेंगे. साथियों, भाजपा का संकल्प और आपका साथ ही शांति, सुरक्षित और समृद्ध जम्मू कश्मीर बनाएगा. ప్రధాని మోదీ కుటుంబంలో కొత్త సభ్యుడు చేరాడు. చిన్ని ఆవుదూడొచ్చింది. ప్రధానమంత్రి నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉండే తల్లి ఆవు ఈ బుల్లి దూడకు జన్మనిచ్చింది. దీనికి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దూడస్ నుదురు జ్యోతిలా ప్రకాశిస్తోందని, అందుకే దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లుగా చెప్పారు. దూడను ఆప్యాయంగా ముద్దాడుతున్న వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. సామాన్యులకు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వంట నూనెలపై ఇంపోర్ట్ ట్యాక్స్ ను భారీగా పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి 32.5%కి పెంచింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని వెల్లడించారు. ప్రైవేట్ రంగం కూడా ఇదే విధానాన్ని పాటించేలా చూస్తానని తెలిపారు. ఓ వ్యక్తి నైపుణ్యాల్ని ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని అన్నారు కమలా హ్యారిస్. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో దారుణం జరిగింది. విషం కలిపిన పాలు ఇచ్చి ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని హత్య చేశారు. ఆగస్టు 19న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహీ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో గుల్బేగ్ బ్రోహీ, అతని భార్య, 5 కుమారులు, 3 కుమార్తెలు, 3 బంధువులు చనిపోయారు. ఈ ఘటనకు బాధ్యులైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇక బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భగభగమంటున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 68,650 రూపాయలకు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 74,890 రూపాయలుగా ఉంది. చెన్నై, ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. కేజీ వెండి 97,000 రూపాయలు పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్ న్యూస్, హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో దూసుకెళ్తోంది. వరుసగా 5వ విజయాన్ని అందుకుంది. శనివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ 2 గోల్స్ నమోదు చేశాడు. ఈ గెలుపుతో భారత్ ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్కి వెళ్ళింది. అటు ఓడినప్పటికీ పాకిస్తాన్ సెమీఫైనల్కు అర్హత సాధించింది.